తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర యావరేజ్ టాక్ను తెచ్చుకోగా వార్ 2 డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది. దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా విషయంలో తన పందాను మార్చినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఎమోషనల్ సెంటిమెంట్తో పాటు డార్క్ థీమ్. కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2తో పాటు రీసెంట్గా వచ్చిన సలార్ సినిమాలో కూడా మనం ఇదే గమనించాం. తెరపై ప్రతి ఫ్రేమ్ నలుపు లేదా బూడిద రంగు షేడ్స్లోనే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ కూడా తన ఇంటర్వ్యూలలో తనకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమని, అందుకే తన సినిమాలన్నీ ఆ కలర్ ప్యాలెట్లోనే ఉంటాయని స్వయంగా చెప్పారు. దీంతో ఎన్టీఆర్ సినిమా కూడా అలాగే ఉంటుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎన్టీఆర్తో చేయబోయే డ్రాగన్ విషయంలో నీల్ తన పాత రూట్ పక్కన పెట్టి సరికొత్త కలర్ఫుల్ వరల్డ్ ను పరిచయం చేయబోతున్నాడట. ఈ చిత్రం డార్క్ షేడ్ లో కాకుండా కళ్లకు ఇంపుగా ఉండే లైటింగ్, వైవిధ్యమైన కలర్స్ తో ఉండబోతోందని సమాచారం. తారక్ లాంటి పవర్ఫుల్ పర్ఫార్మర్ ను మరింత ఎనర్జెటిక్ గా చూపించేందుకు ఈ మార్పు చేశారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది. నవంబర్ నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ను నిర్మిస్తున్నాయి. ఇందులో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన మ్యూజిక్ తో థియేటర్లను దడదడలాడించడానికి రెడీ అవుతున్నారు. మొదట ఈ సినిమాను జూన్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ కాస్త ఆలస్యం కావటం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో మన ఎన్టీఆర్, నీల్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కెరియర్లోనే ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.